విద్యార్థుల్లో క్రీడలను పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు సానా సతీష్ బాబు ఫౌండేషన్ మరోసారి ముందుకు వచ్చింది. వేసవి సెలవుల్లో క్రీడల శిక్షణకు అవసరమైన సామగ్రిని అందజేసి మరోవైపు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నర్సింగ్ విద్యార్థి హేమకు వరుసగా 3వ ఏడాది కూడా కాలేజ్ ఫీజుకు సంబంధించిన చెక్కును అందజేసినట్లు సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ తెలిపారు. కాకినాడలోని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో సామలకోట మండలం మాధవపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు వేసవి క్రీడలకు అవసరమైన క్రీడా సామగ్రిని ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ అందజేశారు. పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు గోవింద్ ప్రజా దర్బార్లో చేసిన విజ్ఞప్తిని పరిశీలించిన కార్యాలయం ఇన్ఛార్జ్ మేక లక్ష్మణమూర్తి వెంటనే స్పందించి ఫౌండేషన్ ద్వారా సామగ్రిని సమకూర్చారు. ఇదే సందర్భంగా నర్సింగ్ చదువుతున్న హేమ అనే విద్యార్థి అత్యవసరంగా కళాశాల ఫీజు సహాయం కోరగా ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ చెక్కు అందజేసి ఆదుకున్నారు. ఈ సందర్భంగా వ్యాయామ ఉపాధ్యాయుడు గోవింద్ మాట్లాడుతూ గత సంవత్సరం కూడా తమ పాఠశాలకు ఫౌండేషన్ క్రీడా సామగ్రి అందించిందని, ఆ సహకారంతో విద్యార్థులు రాష్ట్ర జాతీయ స్థాయిలో క్రీడల్లో ప్రతిభ చాటారని తెలిపారు. ఈసారి కూడా సహాయం అందించినందుకు ఫౌండేషన్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యాలయం ఇన్ఛార్జ్ మేక లక్ష్మణమూర్తి మాట్లాడుతూ సానా సతీష్ బాబు ఫౌండేషన్ ద్వారా విద్యా, క్రీడలు, ఆరోగ్యం వంటి రంగాల్లో అనేక సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు క్రీడల్లో రాణించేలా ప్రోత్సహించిన ఫౌండేషన్ లక్ష్యమని, భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవలను విస్తృతంగా కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు అరిగెల శ్రీనివాసరావు, బొన్ని, సిరియాల కొండబాబు తదితరులు పాల్గొన్నారు. మరి గోవిందు నీకు ఏ ఎక్విప్మెంట్ ఏదైనా అవసరమైనా సరే ఏది కూడా ఇబ్బంది లేదని చెప్పి నన్ను పిలవటం, ఇదే మరి ఇక్కడే మరి ముందు సంవత్సరం కూడా మీ ఎక్విప్మెంట్ తీసుకోవడం జరిగింది. మరి ముందు సంవత్సరం మరి తీసుకున్న ఎక్విప్మెంట్ ద్వారా మా యొక్క స్కూల్ నుంచి 18 మంది స్టేట్మెంట్ పిల్లలు ఆడారు. ఒక కుర్రాడు మరి యుగేష్ ఇప్పుడు మన మధ్యలో ఉన్న కుర్రాడు నేషనల్స్ ఆడాడు. మరి హరీష్ గారు ఈ సంవత్సరం మళ్ళా మరి ఎక్విప్మెంట్ వేయడం సార్ సమ్మర్ క్యాంప్ పెట్టానని చెప్పాను. మరి వెంటనే సారు విత్ ఇన్ ది డేస్లోనే మరి నన్ను పిలవడం, మరి మళ్ళీ ఈ ప్రజా దర్బార్లో ఎక్విప్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి నా వ్యక్తిగత విషయం కూడా మరి క్రీడారంగం గురించి చెప్పాను. ఒకటేనే కాదు, అనేక రంగాల్లో క్రీడారంగంలో మరి ఉన్నతమైన స్థానాలకు వెళ్తున్న విద్యార్థుల్ని నేషనల్స్కి, ఇంటర్నేషనల్కి వెళ్తున్న విద్యార్థులకి ఆర్థికమైన మరి భరోసా ఇస్తూ వాళ్ళు మరి ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళడానికి మరి సారు ఎంతో తోడ్పడుతున్నారు. మరి అదేవిధంగా వైద్య రంగంలో కూడా మరి నేనే మరి దానికి నిదర్శనం. నాకు ఉద్యోగం వచ్చిన కొత్త రోజుల్లో మరి నేను మరి డెంగ్యూతో 10,000 ప్లేటెట్స్ మరి పడిపోయినప్పుడు వైద్య రంగంలో నాకైతే నేను నిరుపేద కుటుంబం నుంచి వచ్చాను. మరి సార్ నన్ను ఒక తమ్ముళ్ళలాగా మరి ఆదుకుని మరి వైద్య రంగానికి సంబంధించిన మరి ఖర్చులన్నీ కూడా సారే భరించారు. నేను ఒక్కనే కాదండి, ఇంకా అనేకమైన మరి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఇప్పుడు సమయం చాలా తక్కువ ఉంది. మరి ఈ క్రీడా సంఘానికి మరి క్రీడా సామగ్రి మరి బహుకరించినటువంటి హరీష్ గారికి, ఆ యొక్క సేవా సంస్థకి మరొకసారి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ. సానా సతీష్ బాబు గారి ఆఫీసులో ప్రజా దర్బార్ జరుగుతోంది. దానిలో భాగంగానే సానా సతీష్ బాబు గారి ఫౌండేషన్ చైర్మన్ తలాట హరీష్ గారు ఈవేళ ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ హరీష్ గారు ఈ మధ్యకాలంలో అనేక సేవా కార్యక్రమాలతో పాటు విద్యా వైద్య ప్రమాణాలు మెరుగుపరచడానికి అనేక ఆలోచన కార్యక్రమాలు తీసుకొస్తున్నారు. ఎంపీ గారి ఆదేశాల మేరకు హరీష్ గారి మధ్యన దేవాలయాలకు కానీ ఇతరత్ర సామాజిక అంశాలకు సంబంధించిన పార్క్స్ కానీ అనేక సేవకులు నిర్వహించారు. అలాగే ఈవేళ ఒక మాధవపట్నం స్కూల్కి సంబంధించి క్రీడా సామగ్రిని అందజేశారు. మొన్ననే చంద్రబాబు జన్మదినం సందర్భంగా, ఆయన మహానాయకుడు యొక్క జన్మదినం సందర్భంగా ఆయన చాలామందికి ఒక రకంగా ఆహారం అంటే వసతిగృహాల్లో ఆహారంతో పాటు చీరల పంపిణీ కూడా చేయడం జరిగింది. మా ఆఫీస్ ఇన్ఛార్జిగా లక్ష్మణమూర్తి నేను తలాట హరీష్ గారిని, ఫౌండేషన్ చైర్మన్గా ఉన్న తలాట హరీష్ గారిని చాలా ఘనంగా అభినందిస్తున్నాను. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను.